నేను మొత్తం చెప్పి వర్ణించినప్పుడు లాస్ట్ మినిట్ లో ఒక పాయింట్ ఎత్తుకొని ఈ విషయం చెప్తే వీడి మైండ్ మారింది అనుకున్న టైంలోనే పక్కింట్లో వాడు కొట్టుకోవటము, తన్నుకోవటము, లేకపోతే అక్కడ గొడవ రావటము, అపవాది గారు ఏ విషయములో ఎక్కడ నువ్వు టర్న్ అవుతావో ఆ విషయము దగ్గరకు వచ్చేసరికి అయ్యా చాలే అంటమో, పోయాల ఎలాడా చాలా విన్నానులే అంటామో, కడుపులు నొప్పి రావడమో, నాకు బాత్రూమ్ చేయాలి అంటామో, ఏదో ఒక పరంగా వాడు ఇట్లా బ్రేక్ చేయడం జరుగుతుంది. అదే దేవుని భక్తి విషయం కాకుండా చెడిపోయిన విషయాలు చెప్పు, వాడు కడుపుల్లో పుడుతున్నా కానీ చెయ్యటి పెట్టుకుని అవునా చెప్పు ఇంకా అంటారు. అంత ఆతురు చెవుడు నిక్క పొడుచుకోవాలని వింటారు. ఎందుకు? పక్కోడు చెడిపోయిన విషయాల్లో ఉన్నంత తీవ్రత మన జీవితాల్లో ఉండదు. దానికి కారణము అపవాది గారు వేసి తంత్రం, కుయుక్తులు. ఇప్పుడు తాగుబోతుని మార్చు అంటాం, వాడికి మారాలని ఉంటుంది కానీ మానలేడు. మానుకోవాలని చాలా ప్రయాసపడతాడు కానీ మానలేడు. దానికి కారణం ఆ తాగుడు బానిసకి వ్యసనమవుతున్న ఒక దురాత్మ వాడిని పీడిస్తుంది. ఆ దురాత్మని బంధించమని అడగము, కానీ ఆ తాగుబోటు నుంచి మనం విడిపిస్తుందేమో అడుగుతాం, కానీ ఆ దురాత్మని ఎలా బంధించాలో తెలియదు. భర్త అంటాడు, నేను చాలా మానాలనుకుంటున్నాను, నేను మానలేకపోతున్నాను అని బేదమోహం వేసుకొని చెప్పగానే అయ్యో మానాలు చాలా ప్రయాసపడుతున్నావు, మానలేకపోతున్నావు, సరే ఇదిగో నేను చూస్తుంటే చాలా ప్రయాసపడుతున్నావు కాబట్టి ఇగోయ్యా నువ్వు చాలా ఇబ్బంది పడతావు ఎందుకు లేని ఇగో ఏం తీసుకోయా అని భార్యలు ఉన్నారు. ఎందుకంటే ఇలాంటి పరిస్థితులు అందరికీ వస్తూ ఉంటాయి. అదేవిధంగా ఈ ముసలమ్మ ముచ్చట్లు అంటే పాపం వాక్యంలో చదువుకుని మాట్లాడదు. అపవిత్రమైన ముచ్చట్లు అంటే దేవుడికి సంబంధించినవి కాకుండా